సో అది కూడా ఈజీ రెసిపీ అన్న. చాలా ఈజీ. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? చూద్దాం. నానబెట్టిన అటుకులు, ఓకే, పొటాటో, ఉడకబెట్టిన పొటాటో, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, ఆయిల్, ఓకే, ఆనియన్స్, ఓకే, కొత్తిమీర, కారం, జీరా పౌడర్, కార్న్ఫ్లేక్స్. ఓకే. సరే, మరి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో మంచిగా ఈజీగా దొరికేసి హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాము. బౌల్లో నానబెట్టిన అటుకులు. ఓకే, ఎంత ఒక 5-10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది? సరిపోతుంది. అండ్ నానబెట్టిన వెంటనే తీసేసుకోవాలి కదా? మళ్ళీ వెంటనే తీయకపోతే మెత్తగా అయిపోతాయి బాగా. ఉడకబెట్టిన ఆలు. ఓకే, ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలా వాటిని? నేను కొంచెం గ్రేట్ చేసుకున్నాను. మామూలుగా స్మాష్ చేస్తే ముద్దగా ఉండదు, సో గ్రేట్ చేసుకున్నాను. ఓకే, అలా అయితే ఈజీగా కలిసిపోతుంది. తర్వాత ఆనియన్స్. ఓకే. సో ఈవినింగ్ టైం మంచి స్నాక్ ఐటమ్ ఐటమ్లో యూజ్ అవుతుంది. రుచికి సరిపడినంత కారం కూడా తీసుకోవాలి. ఓకే, మనకి స్పైస్ కావాలంటే స్పైస్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చాలు. పచ్చిమిర్చి. ఓకే, జీరా పౌడర్. జీలకర్ర వేయచ్చు, జీరా పౌడర్ అయినా వేయచ్చు. ఓకే, అది మన ఇష్టం. అవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుదాం. ఓకే, సాల్ట్ సరిపడంత. ఓకే, కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. ఓకే. ఈ రెసిపీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇది మా అక్క చేస్తుంది. ఓకే, సో తన దగ్గర. సో ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా మీ అక్కగారు చేస్తున్నప్పుడు మీరు చూసి నేర్చుకున్నారా? నాన్ వెజ్ బాగా చేస్తారా? నేనా? బాగానే చేస్తాను. బాగానే చేస్తారా? బాగా చేస్తారా? అన్ని డౌట్ఫుల్ గానే చెప్తున్నారు మీరు. సో నేను చేసేది నాకు నచ్చింది, మీకు నచ్చిందా లేదో తెలియదు కదా, మీ టేస్ట్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఎక్కువ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారా వెజ్జా? వెజ్జేనా? ఎందుకంటే నేను వెజ్ కొంచెం పర్ఫెక్ట్గా చేయగలను. మీరు చేయగలరా అని కాదు, మీకు నచ్చేది ఏంటి? నచ్చేది అయితే నాన్ వెజ్. ఓకే, ఫుల్ నాన్ వెజిటేరియన్. ఆయిల్ హీట్ చేస్తాను. ఓకే, మిక్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ నేను కొంచెం వీటిని డిప్ చేయడానికి మైదా పిండి తీసుకున్నాను. ఓకే, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో అందులో ఓన్లీ మైదా పిండి, అంతే, ఓన్లీ. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సో అది ఉండలు లేకుండా వాటర్ కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఉండల్లా చేసి తర్వాత వీటిని కొంచెం కట్లెట్లా చేస్తాం. అప్పుడైతే కొంచెం క్రాక్స్ రాకుండా ఉంటాయి. సో మీ ఇంట్లో మీ అక్కగారు వంటలు చేసేటప్పుడు మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా? మీరు చేసేటప్పుడు తిట్లు పడ్డాయి ఎప్పుడైనా మీ అక్క చేతిలో? ఏంటో ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని? అలా ఏముండదు, చెప్తుంది ఏమైనా మిస్టేక్ చేస్తే. ఇంకేమండి స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? కవితలు రాయడం, పెయింటింగ్స్ వేయడం? అస్సలు అటువైపు వెళ్ళలేదు. చిన్నప్పుడు ట్రై చేసే కానీ నేను వేసిన చూసి నాకే డౌట్ వచ్చింది, ఇదేంటి డాగా లేకపోతే డక్కా ఏంటో అర్థం కాదు. సో అప్పటి నుంచి మానేసి ఎందుకులే రిస్క్, హ్యాపీగా వేసి నాకే అర్థం కాదండి, చూసే వాళ్ళకి ఇంకెలా ఉంటుందని వదిలేసి. అంటే ఇచ్చేయాల్సింది, మనకి మూవీలో ఉంటుంది కదా అలా, అదేంటో కూడా తెలియకుండా అమ్మేస్తారు చూసారా, అలా అమ్మేయాల్సింది. మీ అక్కగారు కొంచెం అమాయకంగానే ఉన్నారు, ఆవిడకి అమ్మేయాల్సింది. అక్క నీకోసం నేను ఒక పెయింటింగ్ వేసాను అని చెప్పి. ఇంకేంటి విశేషాలు మరి? లైఫ్ ఏమవుతుంది? సింగిల్ లైఫే నాకు తెలిసి, బోరింగే, ఇంకేం చేయలేదు. బోరింగ్ ఏముంది, ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఎందుకు, ఓన్లీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే. సో రీసెంట్గా ఏం మూవీస్ చూసారు మీరు?
నేను మూవీస్ చాలా తక్కువ. మరి ఇంకేం చేస్తారు సింగిల్ లైఫ్? తింటాం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను మహా అయితే. బయటకంటే బయటికి తినడానికి ఎక్కడికైనా. బయట కూడా వెళ్తే తినడానికి తినడానికి. ఓన్లీ ఫుడ్డే? తినడం, పడుకోవడం, వర్క్, ఆఫీస్, అంతే. అంతే. ఎన్ని ఇయర్స్ అయిందండి జాబ్లో జాయిన్ అయ్యి? నేను 6 months రీసెంట్గా జాయిన్. రీసెంట్గా జాయిన్ అయ్యింది. ఓకే. మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అంటే మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్తారా మాకు? ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఏంటి, ఎలా టెన్షన్ పడ్డారు? నేను చాలా చిల్గా వెళ్ళాను, మనకి రాదు అన్నట్టు వెళ్ళాను. అందుకే వచ్చిందంటారా? నేను అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదు ఈవెన్. అదేంటి ప్రిపేర్ అవ్వకుండా? ఈవెన్ సెల్ఫ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు, నేను అలా వెళ్ళాను. అయ్యో, క్యూట్ స్మైల్ చూసి ఇచ్చేసారంటారా వాళ్ళు? స్మైల్ చూసిస్తే అందరికి ఇచ్చేసి జాబ్. అవునా? ఇంకెవరు ఖాళీ ఉండరు. ప్రిపరేషన్ లేదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు చెప్తారా మాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్? వద్దులేండి. అక్కడ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ అంటే. అక్కడ ఏమి ఇచ్చారు? మీరు ప్రిపేర్ కూడా అవ్వలేదు అన్నారు. ప్రిపేర్ అవ్వకపోయినా ఇచ్చాను కదా. జాబ్ రాలేదు అంతే. అంతే. చాలా టిప్స్ ఏమైనా చెప్తే మా వాళ్ళకి బాగుంటుంది కదా ప్రిపరేషన్. కాన్ఫిడెన్సా? ఇక్కడ అంత కాన్ఫిడెన్స్ చూపించి ఇక్కడ ఎందుకు ఇంత లో కాన్ఫిడెన్స్? వంట కదా, కొంచెం భయం అంతే. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలా? కొంచెం ఫ్రై అయ్యాక. తర్వాత ప్లాన్స్ ఏంటి? తర్వాత మ్యారేజ్. తర్వాత మ్యారేజ్. ఏం ప్రిఫర్ చేస్తారు మీరు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? బోత్. బోత్ ఏదైతే అది. అది కూడా గో విత్ ద ఫ్లో. లవ్ అండ్ అరేంజ్. లవ్ అండ్ అరేంజ్ చూసుకోండి. మరి మీ మదర్ చూస్తారు, ఎపిసోడ్ చూస్తారు కదా. లవ్ అండ్ అరేంజ్ అంటే అమ్మో అనుకుంటారు కదా. చూస్తారు. అంటే మా షో ద్వారా మీ పేరెంట్స్కి చిన్న హింట్ ఇచ్చారనమాట, లవ్ అండ్ అరేంజ్డ్ అని. ఇంటి ఇచ్చాక ఇంటికి వెళ్తే నాకేముంటుందని ఏమిస్తారో తెలీదు అంటారా? వాళ్ళు ఏమిస్తారు భయం వేస్తుంది. ఓకే, ఇవి ఫ్రై అయినట్టున్నాయి. ఓకే, అయిపోయిందా? సర్వ్ చేసి షార్ట్ చేసేసుకుందాం. ఓకే. సో డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే. ఓకే. వేడి వేడిగా పోహా కట్లెట్స్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. పోహా కట్లెట్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పోహా కట్లెట్ కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, ఉడకబెట్టిన బంగాళదుంప, కార్న్ఫ్లోర్, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర పొడి. పోహా కట్లెట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన అటుకులు, ఉడకబెట్టి స్మాష్ చేసిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న కట్లెట్స్ లాగా తయారు చేసి కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని పాన్ మీద 2 వైపులా షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పోహా కట్లెట్ రెడీ.